హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ టీజీ టీవీ వార్తా కథనాలపై విశ్లేషణ కార్యక్రమం మార్నింగ్ న్యూస్ కు స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ సత్య. ఒకవైపు ఎన్నికల వాతావరణం వేడెక్కింది రాష్ట్రంలో. ఇప్పటికే ప్రధాన పార్టీలైన భాజపా అదేవిధంగా బీఆర్ఎస్లు ఇప్పటికే 17 మంది అభ్యర్థులను ప్రకటించగా కాంగ్రెస్ మాత్రం 9 మందిని ప్రకటించి మరో 8 మందిని ఫైనల్ చేయడం కోసం మల్లగుల్లాలు పడతా ఉన్నది. అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మరి కేసుల పేరుతోటి ప్రతిపక్షాలను వేధించే కార్యక్రమంలో భాగంగా అటు కేంద్రం ఈడీ తోటి మరి అదేవిధంగా రాష్ట్రం ఫోన్ ట్యాపింగ్ల పేరుతోటి అదేవిధంగా కొత్తగా కొంతమంది నేతలను టార్గెట్ చేసి మరి ఎవరో ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా వారిపై కేసులు చేసి వాళ్ళని ఒత్తిడికి గురి చేయడానికి ప్రయత్నాలు చేస్తుంది. అందులో భాగంగా మొన్న సంతోష్ కుమార్ మీద కేసు నమోదైంది. అదేవిధంగా ఎర్రబెల్లి దయాకర్ రావు మీద కూడా కేసు నమోదు చేస్తున్నట్లుగా వార్తలు వినబడుతున్నాయి. ఇది రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితి. ఇక వార్తల విషయానికి వస్తే ఈనాడు దినపత్రికలో 8 మంది ఎవరో నేడు సిఇసి సమావేశంలో కాంగ్రెస్ అభ్యర్థుల ఖరారు. ఢిల్లీ వెళ్లనున్న రేవంత్ బట్టి ఉత్తమ్ సీఎం నివాసంలో రాష్ట్ర స్క్రీనింగ్ కమిటీ భేటీ. లోక్సభ ఎన్నికలకు రాష్ట్రంలోని 17 నియోజకవర్గాలకు గాను ఇప్పటికే 9 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసిన కాంగ్రెస్ మిగిలిన 8 మందిని బుధవారం ఎంపిక చేయనుంది. అభ్యర్థుల ఎంపికపై ఇప్పటికే ఏకాభిప్రాయం కుదిరినట్టు తెలుస్తోంది. పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం బుధవారం ఢిల్లీలో ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షత జరగనుంది. దీనికి హాజరయ్యేందుకు సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, సిఇసి సభ్యుడు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీ వెళ్తున్నారు. ఇప్పటికే 2 విడతల్లో 9 మంది అభ్యర్థులను ప్రకటించిన సిఇసి మిగిలిన వాటిపై ప్రత్యేక దృష్టి సారించింది. మెదక్, భువనగిరి, వరంగల్, నిజామాబాద్, హైదరాబాద్, ఆదిలాబాద్, ఖమ్మం, కరీంనగర్ నియోజకవర్గాల అభ్యర్థులను పార్టీ ప్రకటించాల్సి ఉంది. మరి 17 మంది అభ్యర్థులకు గాను 9 మందిని ప్రకటించింది. ఇంకా 7గురిని ప్రకటించాల్సి ఉన్నది. ఇప్పటికే ఆ 9 మందిలో మరి 3 కూడా హైదరాబాద్కు సంబంధించి 3 కూడా బీఆర్ఎస్ నుంచి వచ్చిన వారికే టికెట్లు ఇచ్చింది. దానిపై విపరీతమైన విమర్శలు వెలువడ్డాయి. మరోవైపు కాకా కుటుంబం నుంచి వివేక్, వినోదులు ఇప్పటికే ఎమ్మెల్యేలు ఉండగా 3వ టికెట్ కూడా గడ్డం వంశీకృష్ణ కేటాయించడంతో పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగిన నేపథ్యంలో మరి ఇప్పటికే బట్టి విక్రమార్క కుటుంబం నుంచి బట్టి సోదరుడు మల్లురావుకి టికెట్లు ఇచ్చిండు. మరి 3వ టికెట్ కోసం కూడా ఆయన పట్టుబడుతున్న నేపథ్యంలో మరి టికెట్ల ఫైనల్ వాళ్ళకు ఇబ్బందికరంగా మారింది. అదేవిధంగా ఖమ్మం, భువనగిరి స్థానాలు రేవంత్ రెడ్డి మెడకు కత్తిలా వేలాడుతున్న ఈ పరిస్థితులలో మరి వాటి నుంచి బయటపడే కార్యక్రమంలో భాగంగా సిఇసి చేతిలో పెట్టి మరి ఆయన తప్పించుకోవాలని చూస్తున్న సంగతి తెలిసిందే. ఒకవైపు బట్టి విక్రమార్క తన సతీమణి నందిని కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. మరి 3 టికెట్లు అనేది ఎట్టి పరిస్థితుల్లో అడ్డం కాదు. మరి ఏదైతే గడ్డం వంశీకృష్ణకి ఇచ్చిండ్రో మరి నేనేం తక్కువ, మేము పార్టీని నమ్ముకొని లాయల్గా ఉన్నాం. వివేక్ ఇతర పార్టీలకు ఇప్పటికే 5 సార్లు మారినట్టుగా విమర్శలు వస్తున్న నేపథ్యంలో మరి వివేక్ కుటుంబంలో 3వ టికెట్ ఇచ్చి మేము కాంగ్రెస్ కు లాయల్గా ఉన్నాం. మరి మల్లురావు విషయానికి వస్తే ఆయనది వేరు, నాది వేరు, మేము ఇద్దరం వేరువేరుగా ఉన్నాం. ఇద్దరం కూడా పార్టీ కోసం సేవలు అందిస్తున్న తరుణంలో ఆయన టికెట్ను లెక్కయ్యదు. మరి ఖచ్చితంగా నా భార్యకు టికెట్ ఇవ్వాలని పట్టుబడుతున్నట్టుగా తెలుస్తుంది. మరోవైపు భువనగిరి నుంచి కూడా మరి కోమటిరెడ్డి సోదరులు ఒకరైన రాజగోపాల్ రెడ్డి తన సతీమణి కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తూ ఉన్న సంగతి తెలిసిందే. తనకు ఇవ్వని పక్షంలో బీసీకి ఇవ్వాలని చెప్పి ఆయన కొత్త మెలిక పెట్టిండు. నల్గొండలో బీసీకి ఇస్తే గెలిచే అవకాశాలు లేవని చెప్పి ఆయన ఈ నిబంధన విధించినట్టుగా తెలుస్తుంది. ఇస్తే బీసీకి ఇవ్వండి, లేదంటే ఖచ్చితంగా నా భార్యకి ఇవ్వండి అని చెప్పి ఆయన కూడా ఇప్పుడు వెంకటరెడ్డి, రాజగోపాల్ రెడ్డి ఇద్దరు కూడా మరి అసెంబ్లీలో ఎమ్మెల్యేలుగా ఉన్నారు. వెంకటరెడ్డి గారు మంత్రిగా ఉన్నారు. ఆయన కూడా 3వ టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఇలా బట్టి సతీమణి నందినికి అదేవిధంగా రాజగోపాల్ రెడ్డి సతీమణికి ఇచ్చినట్టయితే ఒక్కో కుటుంబంలో 3 టికెట్లు ఇచ్చి రికార్డుకి ఎక్కుతుంది కాంగ్రెస్ పార్టీ. ఈ 2023-24 జరిగిన ఎన్నికలలో రికార్డు కొట్టే అవకాశం ఉన్నది. ఇకపోతే టెండర్లు లేకుండానే 270 కోట్ల పనులు, సచివాలయం ఐటీ సామాగ్రి కొనుగోలులో నిబంధన ఉల్లంఘన, జియో నెంబర్ 94 మార్గదర్శకాలు పాటించలేదని విజిలెన్స్ నివేదిక. ఎన్నికలు అయ్యే వరకు కూడా కేవలం గత ప్రభుత్వం మీద ఆరోపణలు చేయడానికి అదేవిధంగా ఏదైతే మరి గతంలో జరిగిన పనులన్నింటినీ కూడా తవ్వి తీస్తూ వాటిల్లో లొసుకులు వెతుకుతూ మరి బీఆర్ఎస్ పార్టీని బదనాం చేయడానికి అదేవిధంగా దానికి ఎవరో ఒకరిని టార్గెట్ చేస్తూ వాళ్ళ మీద కేసులు నమోదు చేయడానికే రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది. ఒకవైపు రాష్ట్రంలో మౌలిక వసతులు లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు, రైతులు సాగునీరు లేక రోడ్డెక్కుతున్నారు. మరోవైపు సీఎం సొంత నియోజకవర్గంలో కూడా మరి ఇప్పటికీ తాగునీరు అందని పరిస్థితి ఉన్నది. మరోవైపు ఇప్పటికే వచ్చి 3 నెలల్లోనే
మరి డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చితో వేసుకుంటే 4 నెలల్లోనే 16,000 కోట్లకు పైగా అప్పులు తీసుకున్నట్టుగా మనం ఇక్కడ గమనించవచ్చు. ఆ అప్పు 18,000 కోట్లకు చేరిందని చెప్తా ఉన్నారు. మరి ఒకవైపు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మారుస్తూ గత ప్రభుత్వమే అప్పులు చేసిందని చెప్పి మరి ఆరోపణలు చేస్తూ నిలదీస్తుంది, నెగ్గుకొస్తుంది ఈ ప్రభుత్వం. మరి ప్రభుత్వం మౌలిక వసతుల మీద ప్రధానంగా దృష్టి పెట్టాల్సింది పోయి ఇంకా ఎంపీ టికెట్ల కోసమే కొట్లాడుతూ ఉన్నది. మరి రైతులకు ఆల్టర్నేట్ గా సాగునీరు ఇస్తారా, నష్టపరిహారం ఇస్తారా, ఏమిస్తారా అనేది ఇంకా ప్రకటించాల్సి ఉన్నది. ఎన్నికల తర్వాత భాజపాలో చేరే మొదటి వ్యక్తి రేవంతే. రైసు మిల్లర్లు, బిల్డర్లను బెదిరిస్తున్న కాంగ్రెస్ నేతలు డబ్బులు ఇస్తేనే భవనాలకు అనుమతులు ఇస్తామంటున్నారని కేటీఆర్ ఆరోపణ చేశారు. దాంతో పాటు ఢిల్లీకి కప్పం కట్టడానికి 2,500 కోట్లు కూడా రేవంత్ రెడ్డి వసూలు చేసిండు. ఏదైతే రియల్టర్ల నుంచి, ఆయన స్వతహాగా రియల్టర్ కాబట్టి రియల్టర్లలో ఉన్న లొసుగులన్నీ తెలుసు కాబట్టి ఆయన మున్సిపల్ శాఖ ఆయన చేతిలోనే పెట్టుకొని ఎవరికి కూడా భవన నిర్మాణ అనుమతులు కానీ, రియల్టర్ అనుమతులు కానీ ఇవ్వకుండా వాళ్ళందరి దగ్గర నుంచి 2,500 కోట్లు మరి వసూలు చేసి ఢిల్లీకి కప్పం కట్టిందని చెప్పి కూడా నిన్న రేవంత్ రెడ్డిపై ఆరోపణలు చేసిరు కేటీఆర్ గారు. అదేవిధంగా ట్యాపింగ్ పై న్యాయ విచారణ జరిపించాలి, నాటి సీఎం బాధ్యత వహించాలి. కిషన్ రెడ్డి డిమాండ్. భాజపా నేతల ఫోన్లను ట్యాప్ చేశారని ఆరోపణ. ఢిల్లీ మద్యం కేసులో కవిత పాత్రపై చర్చకు రావాలని కేటీఆర్ కు సవాల్. ఈయన సందట్లో సడేమియా అన్నట్టుగా ఆయన ఎవరు పట్టించుకుంటలేరని కిషన్ రెడ్డిని, ఈయన ఎప్పుడైతే రాష్ట్ర అధ్యక్షునిగా వచ్చిండు అప్పటి నుంచి బీజేపీని పట్టించుకోవడమే మానేసిండు. బండి సంజయ్ ఉన్నప్పుడు నోటికొచ్చినట్టు మాట్లాడితే కొంతవరకు వార్తలలో నిలిచేది. మనం జిహెచ్ఎంసీ చూసినాం, బండి వద్ద బండిస్తాం, కారు వద్ద కారు ఇస్తాం అని చెప్పి ఆయన నోటికొచ్చినట్టు మాట్లాడి. అదేవిధంగా ట్రిబుల్ బైడింగ్లకు కూడా ఫైన్ లేకుండా చూస్తాం, ఉన్న ఫైన్లు కూడా మాఫీ చేస్తామని చెప్పి ఆయన తలాతోకాలేని మాటలతోటి నిత్యం వార్తలలో నిలిచేది. మరి ఈయన కూడా ఆ తలాతోకలేటి మాటలు మాట్లాడితేనే నేను కూడా వార్తలలో నిలుస్తా అని అన్నట్టుగా ట్యాపింగ్ మీద న్యాయ విచారణ జరిపించాలి, నాది కూడా నా ట్యాప్లు నా ఫోన్ కూడా ట్యాప్ చేసిరని చెప్పి ఆరోపిస్తా ఉన్నారు. అసలు ఈయనను బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ రోజు కూడా లెక్కకు తీసుకోలేదు. ఈయన అయారాం గయారాం లాగా ఏదో రాష్ట్రానికి వస్తుంటాడు, కేంద్రానికి పోతా ఉంటాడు తప్ప ఈయన బీజేపీ కోసం చేసింది లేదు. రాష్ట్ర అధ్యక్షునిగా తీసుకున్న కాంచి ఈయన ముద్ర కూడా లేదు. మరొకవైపు పెద్ద ఎత్తున బండి సంజయ్ ఉన్నప్పుడే పార్టీకి మంచి పేరు వచ్చింది, మంచి ఊపు వచ్చింది. కిషన్ రెడ్డి వచ్చిన కాంచి సతికిల పడ్డదని చెప్పి చెప్తా ఉన్నారు. మరోవైపు ప్రతిపక్షాలు అన్ని కూడా కిషన్ రెడ్డి బీజేపీకి నాయకత్వం వహించాలని, అటు అధికార పార్టీగా ఉన్నప్పుడు బీఆర్ఎస్, ఇప్పుడు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు బీఆర్ఎస్, అదేవిధంగా అధికార పార్టీగా ఉన్నప్పుడు కాంగ్రెస్, అప్పుడు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు కూడా ఈ కిషన్ రెడ్డి మరి భాజపాకు అధ్యక్షుడిగా ఉండాలి. ఎందుకంటే కిషన్ రెడ్డి ఉంటేనే లేవకుండా సాగకుండా బీజేపీ అక్కడనే పడి సత్తదని చెప్పి వాళ్ళు కోరుకున్న పరిస్థితి. ఇంకా ఈయన ఫోన్ ను ట్యాపింగ్ చేయడానికి అవకాశం ఎక్కడిది? మరి ఏదో నేను కూడా వార్తల్లో నిలవాలని చెప్పి ఆయన ఈ స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా మనం గమనించవచ్చు. కవితకు 15 రోజుల రిమాండ్. రౌజ్ అవెన్యూ కోర్టు జడ్జి ఉత్తర్వులు. కుమారుడి పరీక్షల దృష్ట్యా మధ్యంతర బెయిల్ మంజూరు చేయండి. కవిత దరఖాస్తు విచారణ వాయిదా. తిహార్ జైలుకు తరలింపు. ఢిల్లీ మద్యం కేసులో మనీ లాండరింగ్ నేరారోపణలపై అరెస్ట్ అయిన బారాసా ఎమ్మెల్సీ కవితకు రౌజ్ అవెన్యూ కోర్టు 15 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది. ఏదైతే మరి ఈడీ కస్టడీ నుంచి వాళ్ళు కోర్టుకు సబ్మిట్ చేసిందో, ముందుగా వారం రోజులు, తర్వాత 3 రోజుల పాటు కస్టడీ తీసుకున్న ఈడీ మళ్ళోసారి కస్టడీ కోరినా కూడా ఇవ్వకుండా ఆమెను జ్యుడిషియల్ రిమాండ్కు పంపినట్టుగా మనం ఇక్కడ గమనించవచ్చు. మరోవైపు తన కుమారునికి పరీక్షలున్న దృష్ట్యా మరి బెయిల్ ఇవ్వాలని కోరగా ఏప్రిల్ 1వ తేదీన బెయిల్పై విచారణ చేపడతామని మరి కోర్టు చెప్పిన విషయాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. అదేవిధంగా ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే ట్యాపింగ్ మంటలు, ఫోన్లపై నిఘా వ్యవహారం మీద తీవ్ర ఆగ్రహం. మా పార్టీ నాయకుల ఫోన్లు కూడా ట్యాప్ చేశారు, కేసీఆర్దే బాధ్యత. రాష్ట్ర బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి అని చెప్పి ఒక బ్యానర్ ఐటమ్ మరి ప్రచురించింది ఆంధ్రజ్యోతి. ఏదంటే నిత్యం ఈ ట్యాపింగ్ అంశాన్ని ప్రజల లోపల నిలబెట్టడం కోసం ఇలాంటి ఓ రోజు ఈనాడు పత్రిక, మరో రోజు ఆంధ్రజ్యోతి పత్రిక బ్యానర్ ఐటమ్లుగా పెట్టి ఏదైతే రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల నుంచి ప్రజల దృష్టి మరల్చే కార్యక్రమంలో భాగంగా ఈ 2 తాబేదార్ పత్రికలు కూడా మరి ప్రయత్నం చేస్తా ఉన్నాయి. ఫోన్ ట్యాపింగ్ అంశం అనేది మరి నిత్యం విచారణ జరుగుతుంది. రోజుకో లీక్ తీసుకొని ఆ లీక్ను బట్టి రోజుకొక అంశం ముద్రిస్తూ మరి ఇటు ప్రజలను మభ్యపెట్టడానికి, అదేవిధంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మరి అపహాస్యం పాలు చేయడం కోసం, అదేవిధంగా దాని మీద ఆరోపణలు చేస్తూ ఇదంతా కూడా బీఆర్ఎస్ పాపమే అని చెప్పి జనాలను తికమక పెట్టడానికి, ఏదైతే సాగునీరు కోసం, తాగునీరు కోసం ప్రజలు ఆందోళన చేస్తారో ఆ ఆందోళన నుంచి ప్రజల దృష్టిని మరల్చే కార్యక్రమంలో భాగంగా ఈ కేసును
మరి పావుగా వాడుకుంటున్న విషయాన్ని కూడా మనం గమనించవచ్చు. ఇకపోతే రెఫరెండమే 100 రోజుల పాలనపై తీర్పుగానే భావిస్తాం. లోక్సభ ఎన్నికల్లో గెలిపే ఇందుకు గీటురాయి. 6న లేదా 7న తుక్కుగూడలో శంఖారావం. 5 గ్యారంటీలకు రాహుల్ హామీ. సీఎం రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నాడంటే, మేము ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏవైతే ప్రజలకు హామీలు ఇచ్చినామో ఆ హామీలను మెజారిటీ హామీలు మేము నిలబెట్టుకున్నాం. 100 రోజులలోనే మేము 100 రోజులలో చేస్తా అన్న పనులను గ్యారంటీలను చేసి చూపెట్టాం. ప్రజలు మమ్మల్ని విశ్వసించాలి. మరి ఖచ్చితంగా మీరు వేసే ఓటు మాకు రెఫరెండం అని చెప్తా ఉన్నారు. మరి వాళ్ళు ఎన్నికల ముందు చెప్పింది ఆ 100 రోజులలో 6 గ్యారంటీలు అమలు చేస్తా ఉన్నారు. 6 గ్యారంటీలలో ప్రధానంగా 13 అంశాలు ఉన్నాయి. ఒక మహాలక్ష్మి విషయానికి వస్తే మహాలక్ష్మిలోనే 3 అంశాలు ఉన్నాయి. ఉచిత బస్సు, అదేవిధంగా 500 రూపాయల గ్యాస్ సిలిండరు, అదేవిధంగా ప్రతి మహిళకు కూడా 2500 రూపాయలు ఇస్తామని చెప్పిండ్రు. మరి అందులో భాగంగా ఆ 2 అంశాలను అమలు చేసిండ్రు. ఏదైతే ఉచిత బస్సు ఉన్నదో అది ఒక గ్యారంటీ అన్నారు. అదేవిధంగా గ్యాస్ సిలిండర్ అన్నారు, అది 2వ గ్యారంటీ అన్నారు. ఇంకా 2500 రూపాయలు కలిపితే 3 కలిపి ఒక గ్యారంటీ కిందకి వస్తుంది. మరి ప్రజలను తికమక పెట్టే విధంగా 6 గ్యారంటీలను 13 అంశాలను 5టిని మొదలుపెట్టి ఆ 5టిని 5 గ్యారంటీలుగా ప్రచారం చేస్తూ అవిటిని చూసే మా కోటేయమని అంటా ఉన్నారు. ఒకవేళ కాంగ్రెస్ ని కనుక నమ్మి ఓటేస్తే మరి మేము చేసిందే రాజ్యం, చెప్పిందే వేదం అన్నట్టుగా ఉంటది. ఏదైతే మేము అమలు చేయకున్నా కూడా ఏదైతే 6 గ్యారంటీలు 100 రోజుల్లో అమలు చేస్తామని మరి కాగితం రాసిచ్చినట్టుగా, బాండ్ పేపర్ రాసిచ్చినట్టుగా ఇంటింటికి ఒకవైపు రేవంత్ రెడ్డి, మరోవైపు బట్టి విక్రమార్కలు సంతకం చేసి ఇచ్చినా కూడా మేము చేయకున్నా కూడా ప్రజలు మా వెంటే ఉన్నారు కాబట్టి మా పరిస్థితి అర్థం చేసుకున్నారు. ఎట్టి పరిస్థితిలో ఇక మేము చేయకున్నా పర్వాలేదు, మేము ఈ పాలన ఇలాగే కొనసాగిస్తామని చెప్పే ప్రమాదం ఉన్నది. కాబట్టి మరి ఎన్నికల రెఫరెండంగా రేవంత్ రెడ్డి భావించినప్పుడు మరి ఆ రెఫరెండాన్ని తిప్పికొట్టాల్సిన అంశం కూడా ప్రజలపై ఉన్నది, రైతులపై ఉన్నది. ఒకవైపు రైతులకు సాగునీరు లేదు, ప్రజలకు తాగునీరు లేదు. మరి వాళ్ళు ఇస్తా అన్న 6 గ్యారంటీల అమలు లేదు, రైతు భరోసా లేదు, రుణమాఫీ లేదు, మరి 500 రూపాయల బోనస్ లేదు. ఇవన్నిటిని కూడా ఎగనామం పెట్టి మరి మేము రెఫరెండం అని చెప్పి ధైర్యంగా ప్రకటిస్తున్నారు రేవంత్ రెడ్డి. అంటే మరి దీని వెనుక ఏం దాగున్నదో ప్రజలు గమనించాలి. ఇప్పటికైనా రెఫరెండం ఎన్నికలను మరి ఆ రెఫరెండానికి సంతృప్తి పడితే కాంగ్రెస్ కోటేయాలి, సంతృప్తి చెందకపోతే మరి మీ ఏదైతే అసంతృప్తిని ఓటు రూపంలో చూపించాలి. చూపించినప్పుడే ప్రభుత్వం మెడలు వంచి మన హామీలను అమలు చేసుకునే అవకాశం ఉంటుంది. 6 గ్యారంటీలను అమలు చేసుకునే అవకాశం ఉంటుంది. మనకు 2 లక్షల రుణమాఫీ కావాలంటే ఖచ్చితంగా ఈ రెఫరెండానికి వ్యతిరేకంగా ఓటేసినప్పుడే మరి ప్రజలకు హామీలన్నీ అమలయ్యే అవకాశం ఉంటుందని కూడా ప్రజలు గమనించాలి. ట్యాపింగ్ కు సంబంధించిన అంశంపై ట్యాపింగ్ లో ఎమ్మెల్సీ ఇజ్రాయెల్ టూల్ కొనుగోలుకు నిధులు సమకూర్చింది ఆయనే. అప్పటి ప్రభుత్వ పెద్దల ఆదేశాలతోనే ఖర్చుకు వెనుకంజ వేయలే. నేడో రేపో ఆయనకు నోటీసులు. నిందితులపై ఏసీబీ ఫోకస్. అక్రమాస్తులు లెక్క తీసే ఛాన్స్. భూ కబ్జాల తగాదాలపైన నజర్. హవాలా కుంభకోణం వెలుగు చూస్తే రంగంలోకి ఈడీ. భుజంగరావు తిరుపతన్న ప్రణీతుల కస్టడీపై తీర్పు నేటికి వాయిదా. ట్యాపింగ్ లో మనం ఎమ్మెల్సీ ఉన్నాడని చెప్పి బీఆర్ఎస్ కు సంబంధించిన మరో నాయకుడిని టార్గెట్ చేయడానికి ఇక్కడ మరి కుట్రలు జరుగుతున్నట్టుగా మనం గమనించవచ్చు. ఏదైతే ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని ఎన్నికల ముందు తెర మీదకి తీసుకొచ్చిందో దాని అంతని కూడా బీఆర్ఎస్ నేతలకు చుట్టి బీఆర్ఎస్ ను అప్రదిష్ట పాలు చేయడానికి, అదేవిధంగా బీఆర్ఎస్ ముఖ్య నాయకులు ఎవరైతే తమ వాట విని తమ పార్టీలోకి చేరారో వాళ్ళందరినీ టార్గెట్ చేయడానికి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మరి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుసుకోవచ్చు. ఒకవైపు భాజపా కేంద్రంలో ఈడీని ప్రయోగించి మరి ప్రతిపక్ష నాయకులను కట్టడి చేసే ప్రయత్నం చేస్తే ఇక్కడ రేవంత్ రెడ్డి ఒక్కో అంశం మీద విచారణల పేరుతోటి మరి ఇక్కడ లోకల్లో ఉండే నాయకులను కూడా కట్టడి చేయడానికి ప్రయత్నిస్తున్నట్టుగా మనం గమనించవచ్చు. ఇక సాక్షి విషయానికి వస్తే 170 మండలాల్లో కరువు ఛాయలు. భూగర్భ శోకం. భారీగా తగ్గిన రాష్ట్ర సగటు భూగర్భ జలమట్టాలు. గతేడాది ఫిబ్రవరితో పోలిస్తే ఈ ఫిబ్రవరిలో 4.5 అడుగుల మేర క్షీణత. రాష్ట్ర వ్యాప్తంగా 8% భూభాగంలో 65 అడుగులకు పైగా పతనమైన నీటి మట్టాలు. వికారాబాద్ జిల్లాలో అత్యంత ప్రమాదకర స్థాయిలో తగ్గుదల. కృష్ణా బేసిన్ జలాశయాల్లో నీటి నిల్వలు తగ్గడంతో నల్గొండ జిల్లాపై ప్రభావం. ఒక్క జగిత్యాల జిల్లాలో మాత్రమే సురక్షిత స్థాయిలో భూగర్భ జలాలు. 33 జిల్లాల స్థితిగతులపై భూగర్భ జల శాఖ నివేదికలో ఆందోళనకర అంశాలు. రాష్ట్ర వ్యాప్తంగా 170 మండలాల్లో కరువు ఛాయలున్నాయి. భూగర్భ శోకం అంటూ సాక్షి ఒక ప్రధాన వార్తను ఇక్కడ బ్యానర్ ఐటెంగా ప్రచురించింది. ఏదైతే తెలంగాణలో ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులన్నిటికీ అద్దం పట్టే విధంగా
ఈ వార్తను మనం గమనించవచ్చు. సాగునీరు మరి చెరువులు కుంటలు నిండు మాట దేవుడెరుగు, అక్కడికి భూగర్భ జలాలు కూడా అడుగంటిపోయిన పరిస్థితి. ఏదైతే గత ప్రభుత్వం మరి నీటి మేనేజ్మెంట్ విషయంలో ముందు జాగ్రత్త చర్యలు తీసుకొని మరి అక్టోబర్ నవంబర్ డిసెంబర్లలోనే మరి డిసెంబర్ కానీ జనవరిలో నీటిని అన్నింటినీ కూడా కెనాల్లు కాలువల ద్వారా అదేవిధంగా చెరువులు కుంటలు మినీ రిజర్వాయర్లు అన్నింటినీ కూడా నింపి మరి రబీకి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేయాల్సి ఉండే. ఒకవైపు గత ప్రభుత్వం మొత్తుకుంటూనే ఉన్నది, మీరు విచారణలు ఏమైనా చేయండి, కాళేశ్వరాన్ని బూచిగా చూపి ఓట్లు దండుకునే ప్రయత్నంలో భాగంగా మీరు కాళేశ్వరం మీద ఎన్ని ఆరోపణలు చేసినా ఎన్ని విచారణలు చేసినా ఓకే, కానీ నీటిని మాత్రం సముద్రం పాలు చేయకుండా వాటిని ఎత్తి పైకెత్తి పోసి రిజర్వాయర్లు నింపండి, కుంటలు నింపండి, చెరువులు నింపండి అని చెప్పి ఎన్ని చెప్పినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. నీటిని అన్నింటినీ కూడా వృధాగా మరి సముద్రంలోకి వదిలింది. ఒకవైపు అన్నారంలో ఉన్న 2.5 టీఎంసీల నీటిని కూడా వృధాగా కిందికి వదిలింది. అవన్నిటిని కూడా పైకెత్తిపోసే అవకాశం ఉన్నది. మరోవైపు రోజుకు 5 క్యూసెక్ల నీరు వృధాగా పోతున్నది. వాటిని కూడా అడ్డుకట్ట వేయండి, కాపా డ్యాం కట్టండి, కాపా డ్యాం ద్వారా పైకెత్తిపోయండి అని చెప్పి ఎంత మొత్తుకున్నా కూడా ప్రభుత్వం వినలేదు సరికదా ఉన్న నీటిని కూడా మరి సముద్రం పాలు చేసింది. ఈరోజు గోదావరి పూర్తిగా ఎడారిగా మారిపోయింది. మానేరులో చుక్క నీరు లేకుండా అయిపోయింది. ఈరోజు చెరువులు కుంటలు అన్నిటి కూడా ఎండిపోయి భూగర్భ జలాలు కూడా అడుగట్టిన పరిస్థితి. సాగునీటి మాట దేవుడెరుగు, తాగునీటి కూడా ఇబ్బందులు ఉన్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించాలి. మరి 170 మండలాల్లో కరువు ఛాయలు ఏర్పడ్డాయి, భూగర్భ శోకం అని చెప్పి మరొకవైపు పత్రికలు ఘోషిస్తున్నాయి. ఇవేవి పట్టకుండా మరి రేవంత్ రెడ్డి కేవలం రాజకీయాల్లోనే మునిగి తేలుతా ఉన్నాడు. ఇప్పటి వరకు కూడా మరి నీటికి సంబంధించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై కానీ మరి అదేవిధంగా మరి రైతులకు సంబంధించి నష్టపరిహారం విషయంలో కానీ ఇప్పటి వరకు సమీక్ష చేసిన పాపాన అవ్వలేదు. ఇప్పటి వరకు సచివాలయానికి పోయిన పాపాన అవ్వలేదు. మరి ఏదైతే గత ప్రభుత్వం మీద మరి ఇంట్లోనే ఉండి నియంత పాలన చేసిందని చెప్పిన రేవంత్ రెడ్డి ఈరోజు ఆయన చేస్తున్న పాలన ఏంటిదో కూడా ప్రజలు గమనించాలి. ఇప్పుడు ఇంత కరువు పరిస్థితులలో, ఇంత ఇబ్బందికర పరిస్థితులలో రైతుల మీద 1 గంట సేపు సమీక్ష చేయడానికి రేవంత్ రెడ్డికి టైం దొరుకుతలేదా? మరి ఇంట్లో నుంచి బయటకు వెళ్లకుండా ఆయన ఇంట్లో చేస్తున్న పనులు ఏంటిదో కూడా ప్రజలు గమనించాలి. ఆయన ఢిల్లీకి హైదరాబాద్కు చెక్కాలు కొట్టడంతో ఆయన సమయం అంతా ముగిసిపోతా ఉన్నది. మరి ప్రజలారా గమనించండి. కరువు పరిస్థితుల నుంచి బయటపడడానికి మరి భూగర్భ జలాలైనా ఏమున్నా కూడా వాటన్నిటిని కూడా ఇప్పటికే తోడేసి కథం చేయకుండా మరి సాగునీటి కాదు తాగునీటి అవసరాలకు కూడా ప్రజలే సమకూర్చుకోవాల్సిన దుస్థితి ఉన్నాయి. కాబట్టి నీటిని పొదుపుగా ఇప్పటి నుంచే వాడుకుందాం. మే నెల వరకు తాగునీటికి ఇబ్బందులు అవుతాయి. కాబట్టి ప్రజల నీటిని పొదుపుగా వాడుకోవాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. పెళ్లి పెద్దను చూసి పిల్లనివ్వాలా? ఏం చేశారని మోదీకి 3వ సారి ఓటేయాలి బీజేపీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్న. 10 ఏళ్లలో ప్రధాని మోడీ తెలంగాణకు చేసిందేం లేదు. గుజరాత్కు బుల్లెట్ ట్రైన్ తీసుకెళ్లి వికారాబాద్కు MMTS ఎందుకు తేలేదు? కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే రాష్ట్రాభివృద్ధి జరుగుతుంది. రంగారెడ్డి నుంచే పార్టీ పార్లమెంట్ శంఖారావం. ఏప్రిల్ 6 లేదా 7న తుక్కుగూడ సభలో జాతీయ స్థాయి గ్యారంటీల ప్రకటన. పెళ్లి పెద్దను చూసి పిల్లనివ్వాలా అని ఏదైతే మోడీని చూసి ఓటేయండి, మోడీని ప్రధానిగా మరి నిలబెట్టాలి 3వ సారి అంటే మరి బీజేపీకి ఓటేయాలని ఏదైతే బీజేపీ నాయకులు ప్రచారం చేస్తా ఉన్నారో మరి పెళ్లి పెద్దను చూసి పిల్లనివ్వాలా అని చెప్పి ఇలా ప్రశ్నించిన అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. అయితే రేవంత్ రెడ్డి గారు పెళ్లి పెద్ద అనే కాదనే పెళ్లి కొడుకే ఆయన అనే విషయాన్ని కూడా తమరు గమనించాలి. ఎందుకంటే ఇక్కడ వేసే ఎంపీ ఓటుకు ఆయన రేపు ప్రధానమంత్రిగా నిలబడేది. మరి మోడీ గారు మీ ఇక్కడ లాజికే మిస్ అయినరు. మీరు ఏం చేసిరని చెప్పి మీకు ఓటేయాలని అడగడంలో ఒక అర్థం ఉన్నది, కానీ పెళ్లి పెద్ద అని చెప్పి మీరు ఆయనను అంటే రాజకీయాల నుంచి ఆయన వైదొలగలేదు, లేకపోతే నెక్స్ట్ ప్రధానమంత్రి వేరే అభ్యర్థిని పెడతా అని చెప్పలేదు. ఆయనే ప్రధానమంత్రి అభ్యర్థి. కాబట్టి ఈ రకంగా చూసుకుంటే ఏ రకంగా చూసుకున్నా ఆయనే పెళ్లి కొడుకు అవుతాడు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు మీరు నోటికి వచ్చినట్టు మాట్లాడే విషయంలో కాస్త ఆచితూచి మాట్లాడాలి. ఆయన ఇదే మాట మీరు రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ఏదైతే ప్రధాని మోడీ తోటి మీరు వేదికను పంచుకున్నారో ఆ వేదిక నుంచి మాట్లాడినట్టయితే చాలా బాగుండేది. లేదంటే మోడీ గారు హైదరాబాద్ లో ఉన్నప్పుడు మీరు ఈ ఆరోపణ చేసి ఉంటే బాగుండేది. మీరు మోదీ ముందు ఒక మాట, మోదీ వెనుక ఒక మాట మాట్లాడుతూ ఉన్నారు. మరోవైపు ఏమో మీరు ఆల్రెడీ బీజేపీలో చేరుతారని చెప్పి ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. మరి ఆ ఆరోపణలకు కళ్ళెం వేయడానికో లేదంటే ప్రజలు ఆరోపణలను మరి నమ్ముతున్నారు, విశ్వసిస్తున్నారు. కాబట్టి వాటి నుంచి మీరు బయటపడడం కోసం చేసిన ప్రకటన లాగా ఉన్నది. కాబట్టి మరి మీరు నిజంగానే బీజేపీపై పోరాటం చేస్తే మోదీ సమక్షంలో కూడా మీరు ఇలాంటి మాటలు మాట్లాడాల్సిందిగా మరి కోరుతున్నాం. త్వరలో పంటల పరిశీలనకు కేసీఆర్ ముషంపల్లి నుంచి భువనగిరి ఆలేరులో పర్యటన అని చెప్పి కేసీఆర్ ఏదైతే రాష్ట్రంలో ఉన్న ప్రస్తుత పరిస్థితులను చూసి ఆవేదన పడతా ఉన్నారో మరి
స్వయంగా తానే పంటలను పరిశీలించి రైతులకు భరోసా ఇవ్వడం కోసం స్వయంగా ఆయన పంట పరిశీలనకు 2-3 రోజులు వెళ్ళనున్నట్టుగా ఇక్కడ వార్తను ప్రచురించింది. ఇక కేటీఆర్ కు సంబంధించిన వార్త, రేవంత్ ను చూసి ఎవరు భయపడరు, లోక్సభ ఎన్నికల తర్వాత బీజేపీలో తొలి చేరిక రేవంత్ దే అని చెప్పి ఏదైతే ఏకనాథ్ షిండేగా రేవంత్ రెడ్డి అవతారం ఎత్తబోతా ఉన్నారు. ఒకవైపు కాంగ్రెస్ లో కుమ్ములాటలు, మరోవైపు అభ్యర్థుల ఎంపిక తర్వాత మరి తీవ్రంగా మనస్పర్ధలు ఏర్పడే అవకాశం ఉన్నది, చీలిపోయే అవకాశం ఉన్నది, కాంగ్రెస్ పార్టీ గ్రూపులు ఏర్పడే అవకాశం ఉన్నది. మరోవైపు రేవంత్ రెడ్డి వీటాన్ని కదిలించడానికి కూడా సీనియర్లు సమాయత్తం అవుతున్నారని చెప్పి విమర్శలు వస్తున్న నేపథ్యంలో త్వరలో ఫస్ట్ చేరిక రేవంత్ రెడ్డిదే ఉంటుందని చెప్పి ఇక్కడ కేటీఆర్ మాట్లాడిన మాటలను మనం గమనించవచ్చు. అక్రమం వసూలు చేసి ఢిల్లీకి 2500 కోట్ల కప్పం, దానం అనార్హతపై అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్తాం, అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేక ప్రజల దృష్టిని మళ్లించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ అంటున్నాడు. ఎక్కడ జరిగిందో చెప్పకుండా యూట్యూబ్ ఛానల్ మీడియాకు లీకులు ఇస్తూ ఏదో జరిగిందని ప్రచారం చేస్తున్నాడు. నీ చేతిలో అధికారం ఉంది కదా, విచారణ చేసి తప్పులు ఎక్కడ జరిగాయో బయటపెట్టి బాధ్యులపై చర్యలు తీసుకో, ఎవరికి భయపడేది లేదు, నువ్వు వెంట్రుక కూడా పీకలేవు, ఇలాంటి చూసి కేడర్ ఆగం కావద్దు అని చెప్పి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పార్టీ శ్రేణులను కోరిన అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ఒకవైపు విచారణ చేస్తూ ఆ విచారణ ద్వారా పేపర్లకు యూట్యూబ్ ఛానళ్లకు లీకులు ఇచ్చి ఏదో జరిగిందని చెప్పి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు తప్ప అసలు జరిగింది ఎక్కడ, ఫోన్ ట్యాపింగ్ జరిగింది ఎక్కడ, ఏ అంశాల్లో జరిగిందో అవన్నింటినీ కూడా విచారణ చేసి బాధ్యులను కఠినంగా శిక్షించాలని చెప్పి టీఆర్ఎస్ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. కేవలం ప్రచార ఆర్భాటం తప్ప కాంగ్రెస్ పార్టీ చేసేది ఏం లేదు. మరోవైపు ఆయన ఖచ్చితంగా ఎంపీ ఎలక్షన్ల తర్వాత ఆయన బీజేపీలో చేరబోతున్నారని చెప్పి ఆయన ప్రధానంగా ఆరోపణ చేస్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. ఇకపోతే నమస్తే తెలంగాణ విషయానికి వస్తే, పంట ఎండి గుండె మండి రోడ్డెక్కిన రైతన్న, నీళ్లు లేక పంటలు చేతికందే దశలో ఎండిపోతున్నాయి, వెంటనే చివరి ఆయకట్టుకు సాగునీళ్ళు ఇవ్వాలని మంగళవారం పెద్దపల్లి జిల్లా మంత్రి పట్టణంలోని పోచమ్మవాడ మల్లెపల్లికి చెందిన రైతులు మంతని గోదావరి ప్రధాన రహదారిపై ధర్నా నిర్వహించారు. విషయం తెలుసుకున్న సిఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐ వెంకటకృష్ణ ధర్నా స్థలానికి చేరుకున్న రైతులను చెదరగొట్టేందుకు ప్రయత్నిస్తుండగా అక్కడే ఉన్న ఓ రైతులేసి, సారు నీ కాల్మొక్త, మా రైతులను ధర్నాను విరమింపజేయద్దని సిఐ కాలు పట్టుకొని వేడుకుంటున్నాడు. ఇది రాష్ట్రంలో నెలకొన్న రైతుల దుస్థితి. ఈరోజు పంటలు ఎండిపోతున్న పరిస్థితులలో, తప్పనిసరి పరిస్థితులలో రోడ్లెక్కుతున్నారు రైతులు. ఇప్పటికే మంతనిలో 3వ సారి రోడ్లెక్కిర్రు రైతులు. ఇదే నెలలో మార్చి నెలలో 3వ సారి. మన మంతనికి సంబంధించి ఎస్ఆర్ఎస్పి టైలెండ్ ప్రాంతం పూర్తిగా చివరి ఆయకట్టు మంతిల్లో ఉంటది. రబీలో ఇప్పటి వరకు ఎప్పుడు కూడా పంటలు ఎండిపోయిన పరిస్థితి లేదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులు రోడ్లెక్కిన పరిస్థితి లేదు. ఇప్పటికే మార్చి నెలలో 3వ సారి రోడ్లెక్కిన వాళ్ళని పట్టించుకున్న నాదుడే లేడు. మరోవైపు ఆ రైతుల దుస్థితి ఏ విధంగా ఉన్నది, సిఐ కాళ్ళు పట్టుకొని వేడుకుంటున్న పరిస్థితిని గమనించాలి. రాష్ట్ర ప్రజలారా గమనించండి, రైతుల దుస్థితి ఏ విధంగా ఉన్నది. ఈరోజు సాగునీరు కోసం రైతులు ఏ విధంగా ఇబ్బందులు పడతా ఉన్నారో ప్రజలు గమనించాలి. ఈరోజు మార్పు అన్నారు కదా, బరాబర్ వచ్చింది మార్పు. ఇదే మార్పును పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కోరుకోండి. మార్పు అంటే అప్పుడు కానీ మనకేం జరుగుతుంది అన్నది మీరు ప్రజలు గమనించాలి. ఒకవైపు కంచంలో అన్ని పెట్టి కలుపుకొని తినమని చెప్పిన పార్టీని పక్కకు నెట్టి, మరోవైపు వాళ్ళ అబద్ధ హామీలను నమ్మి వాళ్ళ కోటేస్తే ఏం జరిగిందో గమనిస్తున్నారు కదా. ఇది ఈ దుస్థితి. లేకపోతే 2500 కోట్లు ఢిల్లీకి రేవంత్ రెడ్డి బిల్డర్లను బెదిరించి పైసలు వసూలు చేస్తున్నాడు. బిల్డింగ్లకు 3 నెలలుగా అనుమతులు లేవు, డబ్బిస్తేనే పర్మిషన్లు, మంత్రుల ఇసుక దందాలు, రైస్ మిల్లర్లకు బ్లాక్ మెయిలింగ్లు. లోక్సభ ఎన్నికల తర్వాత బీజేపీలో చేరే తొలి వ్యక్తి రేవంత్. ప్రతిపక్షాలను అరెస్ట్ చేసే పనిలో ప్రధాని, ప్రమాదంలో దేశం. నరేంద్ర మోడీని ఆపడం కేసీఆర్, కేజ్రీవాల్, మమతకే సాధ్యం. ఫోన్ ట్యాపింగ్ పై విచారణ చేయాలి, బాధ్యులను శిక్షించాలి. రేవంత్ రెడ్డికి భయపడేవారు లేరు, వెంట్రుక కూడా పీకలేడు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి 40 సీట్లు కూడా దాటవు. సికింద్రాబాద్ లోక్సభ సన్నాహక సమావేశంలో కేటీఆర్ ఏదైతే ఢిల్లీకి 2500 కోట్లు కప్పం కట్టడానికే రేవంత్ రెడ్డి ఢిల్లీకి హైదరాబాద్ కు చక్కర్లు కొడతాడని చెప్పి, అదే విధంగా మంత్రులేమో ఇసుక దందాలకు పాల్పడుతున్నారు. మరోవైపు రైస్ మిల్లర్లను బ్లాక్ మెయిల్ చేస్తా ఉన్నారు. ఏదైతే సిఎంఆర్ మిల్లింగ్ కి సంబంధించిన కస్టమ్ మిల్లింగ్ కి సంబంధించిన ధాన్యం వాడుకున్నారని చెప్పి వాళ్ళందరి మీద కూడా ఇబ్బందులకు గురి చేసి వాళ్ళ దగ్గర నుంచి కూడా డబ్బులు వసూలు చేస్తున్నారని చెప్పి ఆయన తీవ్రంగా ఆరోపిస్తున్న అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక మరో మంత్రి జూపల్లి కృష్ణారావు గారు రుణమాఫీ మీద చేసిన వ్యాఖ్యలను మనం ఇక్కడ గమనించవచ్చు. రుణమాఫీపై తూచ్
పార్లమెంట్ ఎన్నికల తర్వాత సర్కార్ ప్రకటన అనుమానాలు రేకెత్తించేలా జూపల్లి వ్యాఖ్యలు. ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన మాట వాస్తవమే, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇలా ఉంటుందని తెలియదు. గాంధీ భవన్ లో మీడియాతో మంత్రి జూపల్లి. ఇప్పటికే నిరుద్యోగ వృత్తిపై బట్టి నాలుక మడత. ఇప్పుడు మరో హామీకి కాంగ్రెస్ సర్కారు బై బై. పార్లమెంట్ ఎన్నికల తర్వాత మేము రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా మరి 2 లక్షల రుణమాఫీ చేయలేము అని చెప్పి ప్రకటించే అవకాశం ఉన్నదని చెప్పి ఇక్కడ నమస్తే తెలంగాణ ప్రచురించింది. ఏదైతే మరి జూపల్లి కృష్ణారావు గారు ఉన్నారో ఆయన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇట్లా ఉంటుందని తెలియక హామీ ఇచ్చినామని చెప్పి, అంటే మేము ఖచ్చితంగా రుణమాఫీని ఎగవేస్తామని చెప్పినట్టుగా మరి పరోక్షంగా చెప్పినట్టుగా ఇక్కడ మనం గమనించవచ్చు. మరో ఎన్నికల హామీపై రేవంత్ సర్కార్ చేతులెత్తేయబోతున్నదా? రైతు రుణమాఫీని అమలు చేయలేమని ప్రకటించనున్నదా? ఏరు దాటాక తెప్ప తగిలేసినట్టు పార్లమెంట్ ఎన్నికల తర్వాత ప్రకటన చేయనున్నదా? మంగళవారం గాంధీభవన్లో జూపల్లి కృష్ణారావు చేసిన వ్యాఖ్యలు అలాంటి అనుమానాలే రేకెత్తిస్తున్నాయి. రుణమాఫీ చేస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన మాట వాస్తవమే, కానీ రాష్ట్ర పరిస్థితి ఇలా ఉంటుందని తెలియదని వ్యాఖ్యానించారు. రుణమాఫీ హామీపై మీడియా ప్రశ్నించగా రామాయణం అంతా విని రామునికి సీత ఏమైందన్నట్టుగా మరి మీరు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతా కూడా గమనించి మరి ఎన్నికల ముందు మాట్లాడినాం, హామీ ఇచ్చినాం, అప్పటికి 2 లక్షల కోట్ల అప్పే ఉన్నదని చెప్పే వాస్తవమే అనుకున్నాం. మేము అధికారంలో వచ్చాక చూస్తే 8 లక్షల కోట్లు తేలింది. దాని వడ్డీ కట్టేందుకు అప్పు తెస్తున్నాం. ఏటా 67,000 కోట్లు కట్టాల్సి వస్తున్నదని అన్నారు. మంత్రి వ్యాఖ్యలను బట్టి రైతులకు రుణమాఫీ లేనట్టే అన్న ప్రశ్న తలెత్తున్నాయి. ఇప్పటికే నిరుద్యోగ వృత్తి ఇస్తామని తాము ఎప్పుడు అన్నామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క నాలుక మడతేశారు. ఎన్నికల ముందు హైదరాబాద్ లో జరిగిన కాంగ్రెస్ యూత్ డిక్లరేషన్ లో పార్టీ అగ్రనేత ప్రియాంక గాంధీ స్వయంగా నిరుద్యోగ వృత్తిపై ప్రకటన చేశారు. అధికారంలో రాగానే అమలు చేసేందుకు ప్రయత్నిస్తామని అన్నారు. తీరా అధికారంలోకి వచ్చాక హామీని ఇవ్వలేదని బట్టి అసెంబ్లీలో ప్రకటించగా ప్రస్తుతం జూపల్లి కూడా రుణమాఫీకి మంగళం పాడినట్టుగానే ఆయన వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మరి ఏదైతే 2 లక్షల కోట్లే ఉన్నదని చెప్తే మేము నమ్మినామని చెప్పి జూపల్లి కృష్ణారావు బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఏదైతే మేనిఫెస్టో కమిటీ చైర్మన్ ఉన్నారో, మేనిఫెస్టో కమిటీని రూపొందించిన చైర్మన్ మరి శ్రీధర్ బాబు గారు ఎమ్మెల్యేగానే ఉన్నారు మరి గత ప్రభుత్వంలో. అటువంటప్పుడు ఆయనకు ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి ఉన్నది. ప్రధాన ప్రతిపక్షంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో తెలియకుండా మరి ప్రధాన ప్రతిపక్షం ఇన్ని రోజుల ఏం చేసినట్టు, అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు కూడా తెలియకుండా ప్రభుత్వం ఏం చెప్తే అదే నిజమని చెప్పి నమ్మే పరిస్థితులు ఉన్నప్పుడు మీరేం ప్రతిపక్ష పాత్ర పోషించినట్టు, మరి మీకు రాష్ట్రంలో అప్పులెన్ని ఉన్నాయి, మరి కుప్పలెన్ని ఉన్నాయి అని చెప్పి నివేదికలు తెచ్చుకోవడం కానీ, అసెంబ్లీ పరంగా నివేదికలు ఇవ్వడం కానీ, అసెంబ్లీ పరంగా మీరు ప్రశ్నలు వేసి జవాబులు రాబట్టడం కూడా చేతగానప్పుడు మీరు చేతగాని ప్రతిపక్షంగా మరి మీకు ఏ రకంగా అధికారం కట్టబెట్టినట్టు, మిమ్మల్ని నమ్మి అధికారం కట్టబెడితే ఈరోజు చేతులెత్తేసి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలియదని చెప్పడం. మరి గతంలో పిసిసి అధ్యక్షునిగా రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా మిగతా ప్రతిపక్ష నాయకులు కూడా రాష్ట్రం అప్పుల పాలవుతుందని మొత్తుకున్న రోజు మరి ఈ విషయం మీకు తెలియదా? ఈరోజు కొత్తగా అప్పుల పాలు అయింది మరి గత ప్రభుత్వం చేయబట్టి, అవేమి మాకు తెలియకుండానే మేము హామీలు ఇచ్చినామని చెప్పి చిన్నపిల్లలాగా మాట్లాడే మాటలు, తప్పించుకో చూసే మాటలను మరి ప్రజలు గమనించాలి. రెఫరెండం అంటున్నారు కదా, మరి రెఫరెండం ఏంటిదో కూడా మనం చూపించాలి. ఇక పోతే పూర్తిగా పంట ఎండి గుండె మండిన రైతన్న అని చెప్పి రోడ్లెక్కిన పరిస్థితిని, అదేవిధంగా ఏదైతే ఎండిన పంటలకు రైతులు మన పొలాల్లో ఉన్న పరిస్థితి, ఇక్కడ రోడ్లెక్కిన పరిస్థితి, మరోవైపు ఇక్కడ నీళ్ల కోసం మరి కుస్తీలు పడుతున్న పరిస్థితిని కూడా ఇక్కడ మనం గమనించవచ్చు. మరోవైపు బీఆర్ఎస్ నేతలు పంట ఎక్కడైతే నష్టపోయారో ఆ రైతులను మరి పరిశీలించడానికి, పంట నష్టం పరిశీలించి మరి వారి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేయడానికి పొలాల్లోకి వెళ్ళిన పరిస్థితిని గమనించవచ్చు. మరోవైపు కొద్దో గొప్ప ఉన్న పంటను కాపాడుకోవడం కోసం మరి ట్యాంకర్ల ద్వారా నీళ్లను తోడుకుంటున్న దుస్థితిని కూడా గమనించవచ్చు. ప్రజలారా గమనించండి, అన్నదాతల పరిస్థితి ఎట్లా ఉన్నది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మరి రాష్ట్రంలో తెలంగాణలో ఏ విధంగానైతే పరిస్థితి నెలకొన్నాయో తీరా మళ్ళీ అవే పరిస్థితులను మనం కళ్ళారా చూస్తున్నాం. గత 10 ఏళ్ల కింద అయినాం రైతులు పంటలు ఎండిపోయినాయని, ఆ రైతు పైరు తీసుకుని వచ్చి రోడ్లెక్కిన పరిస్థితిని ఆ రోజు చూసినాం. గత 10 ఏళ్ల నుంచి మరి తెలంగాణలో చక్కగా మౌలిక సదుపాయాలు కల్పించుకొని ఒకవైపు మరి సాగునీరు, మరోవైపు తాగునీరు, కరెంటును ఎంత సమృద్ధిగా మనం అరేంజ్ చేసుకున్నాం. ఇప్పుడు ఎట్లున్నది మన పరిస్థితి అన్నది గమనించాలి. ఇది రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం మరి మన రైతుల మీద, అదేవిధంగా తెలంగాణ ప్రజల మీద చూపిస్తున్న మరి ప్రేమను మనం గమనించాలి. ఇక తెలంగాణ పత్రిక విషయానికి వస్తే
రేవంత్ సర్కార్ అప్పు అని ఒక ప్రధాన వార్తను ప్రచురించింది. 18,118 కోట్ల రూపాయలను అప్పు చేసింది రేవంత్ సర్కార్ వచ్చిన 4 నెలల్లోనే. మొదటగా డిసెంబర్ 2023 రోజు 1,400 కోట్లు మొదటిసారిగా అప్పు తీసుకుంటే 16 జనవరి రోజు 2,000 కోట్లు, అదే నెల 23 జనవరి రోజు 1000 కోట్లు, ఫిబ్రవరిలో 2 విడతలుగా మళ్ళా 2,000 కోట్లు, 1,000 కోట్లు 6వ తారీఖు 2,000, 13వ తారీఖు 1000 కోట్లు. మరి అదే విధంగా మార్చి విషయానికి వస్తే మార్చిలో 4 విడతలుగా మార్చి 5న 2,000 కోట్లు, 12న 2,000 కోట్లు, 19న 2,000 కోట్లు, 26న 1,718 కోట్లు వెరసి మొత్తం 18,118 కోట్లు రేవంత్ సర్కార్ ఇప్పటికే అప్పు తీసుకున్నది. మరి అప్పటికే రైతు బంధు డబ్బుల కోసం 7,500 కోట్లు ఖజానాలో నిలువ ఉన్న పరిస్థితి. అంటే 25,000 కోట్ల రూపాయలు ఈ 4 నెలల్లో మరి ప్రభుత్వం ఏం చేసింది, ఎవరికి దారదత్తం చేసింది? ఇప్పటికే మరి అందరికీ ఏదైతే రైతు బంధు అందరికీ అందని పరిస్థితి 3 ఎకరాల లోపే అందింది, 4 ఎకరాలకు ఇప్పుడు పడుతున్నట్టుగా తెలిసింది. మరి ఇంకా రైతులకు పూర్తిగా రైతు బంధు వేయలేదు. ఆ రైతు బంధు పైసలు ఎక్కడికి పోయినాయి? ఈ 18,118 కోట్ల రూపాయలు ఎక్కడికి పోయినాయి? మరి ఇదంతా కూడా రేవంత్ సర్కార్ ప్రజలకు చెప్పాలి. 10 ఏళ్లలో మరి 6 లక్షల రూపాయలు అప్పు చేసిందంటాను. మీరు 4 నెలల్లోనే 18,000 కోట్లు అప్పు చేసిరు. మరి లెక్కన చూసుకుంటే గత ప్రభుత్వం అప్పులు కుప్ప చేసిందా, ఈ ప్రభుత్వం మరి అప్పులు కుప్పగా చేసి పోతుందా అన్నది చూడాలి. మరోవైపు నా పాలన చూసి కాంగ్రెస్ కు ఓటేయాలి. ఈ ఎన్నికలు నాకు రెఫరెండం 100 రోజుల పాలనలో చాలా చేశాం, కనీసం 14 సీట్లు గెలవాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నా పాలన చూసి ఓటేయండి. మరి ఓటేయకపోతే మీరే నష్టపోతారు. నేనైతే ఖచ్చితంగా బీజేపీ పోతా అన్నట్టున్నది. మరి రేవంత్ రెడ్డి పరిస్థితి చూస్తే వేస్తారా? ఎంపీలు గెలిపియండి, నేను కాంగ్రెస్ లో ఉంటా. ఓడగొడతారా? నాకేం పర్వాలేదు, చక్కగా బీజేపీలో పోయి మళ్ళా ముఖ్యమంత్రిగా ఉంటా. తీరా టైంకు మీకు కాంగ్రెస్ పాలన ఉండాలంటే మీరు కాంగ్రెస్ కోటేయండి, కాంగ్రెస్ పాలనకు బీజేపీ పాలన ఉండాలంటే కాంగ్రెస్ ఓడియండి అన్నట్టుగా ఉన్నది ఈ మాట. ఏదేమైనా నాకు వచ్చే నష్టం అయితే ఏం లేదు, ఎడదిరిగి నేను ముఖ్యమంత్రిగానే ఉంటా అన్నట్టుగా ఉన్నది నా పరిస్థితి. ముఖ్యమంత్రి గారు తాగతందుకు నీళ్లు కావాలి. సీఎం సొంత నియోజకవర్గంలో బిందెలతో మహిళల ఇక్కట్లు, బొమ్రాజ్పేట, దద్యాల మండలాల్లో మంచినీళ్లు దొరక్క జనం ఇబ్బందులు. ఇది రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో ఉన్న దుస్థితి. సొంత నియోజకవర్గానికి మంచినీళ్ళు ఇవ్వలేక కనీసం మరి ఆ మంచినీళ్ళు ఇవ్వడానికి ఏ విధంగా చేయాలి అనే విషయాన్ని కూడా ఆయన సమీక్ష చేయకుండా ఈరోజు మరి దుస్థితి తీసుకొచ్చిన అంశాన్ని మనం గమనించాలి. ఇప్పటికైనా ఒకసారి రేవంత్ రెడ్డి గారు మరి సమీక్ష చేయాలి. ఖచ్చితంగా రైతులకు నీళ్లు అందియాలి. మరి నీళ్లు అందియకుండా ఈరోజు ఇబ్బందుల పాలవుతున్న ప్రజలను మరి ఏ విధంగా ఆదుకుంటారని చెప్పాల్సిన అవసరం కూడా రేవంత్ రెడ్డి మీద ఉన్నది. ఇటు సాగునీరు, అటు తాగునీరు, మౌలిక సదుపాయాల కల్పనలో ఇబ్బందులు ఉన్నాయి. రాబోయే వేసవిలో కరెంటుకు కూడా ఇబ్బందులు ఏర్పడ్డైతే మరి ప్రజలు నానా ఇక్కట్లకు గురయ్యే అవకాశం ఉన్నది. ఇప్పటికే భూగర్భ జలాలు కూడా అడగంటిపోయినాయి. మరి బోర్ల ద్వారా కూడా నీళ్లు పారించలేని స్థితిలో ట్యాంకర్ల ద్వారా నీళ్లు తెచ్చుకుంటున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. ఇన్ని ప్రతికూలతల మధ్య మరి ప్రజలకు ఓదార్పునియాల్సిన రేవంత్ రెడ్డి కేవలం రాజకీయాలు చేసుకుంటూ తిరుగుతా ఉన్నాడు. ఇప్పటికి కూడా రైతులకు భరోసా ఇచ్చే అంశం కానీ, అదేవిధంగా ప్రజలకు తాగునీటి విషయంలో ఏం చర్యలు చేపడతారనే విషయాన్ని కూడా ఇప్పటి వరకు మరి ఆయన ప్రకటన చేయలేదు. లేకపోతే స్థానిక వార్తల విషయానికి వస్తే రోడ్డెక్కిన రైతన్న మార్పు అంటే రైతు ఆత్మహత్యల, రైతులను నమ్మించి గొంతు కోసిండ్రు. ప్రభుత్వ తప్పిదం వల్లే తీవ్ర నష్టం, చివరి ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వండి. ఇది మంతల్లో జరిగిన పరిస్థితి. మంతల్లో పురుగుల మందు డబ్బాలతోటి ఎండిన వారితోటి రైతులు రాస్తారోక చేస్తున్నారు. ఇది 3వసారి మంతిల్లో మొదటగా అంబేద్కర్ చౌరస్తా వద్ద రైతులు మొదటిసారి ధర్నాకు దిగిరు. తర్వాత పెద్దపల్లి కాటారం రహదారి మీద 2వసారి దిగిండ్రు. ఇప్పుడు మంతని గోదావరికని రహదారిపై 3వసారి ధర్నాకు దిగిరు, రాస్తారోకు దిగిండ్రు. ఇది మంతిల్లో ఉన్న దుస్థితి, రైతుల దుస్థితి ఈ విధంగా ఉన్నది. ఏదైతే ఎస్ఆర్ఎస్పి టైలెండ్ ప్రాంతమైన మంతిల్లో మరి సాగునీరు అందక కనీసం మరి సాగునీటి కోసం ఇక్కడ ఉన్న శాసనసభ్యుడు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కానీ, అదే రైతులకు భరోసా ఇచ్చే అంశాన్ని కానీ ఆయన చేపట్టడం లేదు. ఇప్పటి వరకు ఆయన ఆయారం గయారం లాగా ఆయన ఏవో కార్యక్రమాలకు వస్తున్నాడు పోతున్నాడు కానీ మరి రైతులకు సంబంధించిన
పంట పొలాలను పరిశీలించలేదు, దాని మీద ప్రకటన చేయలేదు. ఇప్పుడు రాష్ట్రంలో నెంబర్ 2గా ఉన్నారు. మరి మంతని రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ఆయన మీద ఉన్నది. ఇప్పటికే మొత్తం పొలాలు ఎండిపోయిన పరిస్థితి. మరి ఏదైతే కాళేశ్వరం నీళ్లను మరి సముద్రం పాలు చేసినప్పుడు రైతులను మీరు ఆరుతడి పంటలే వేసుకోవాలి, నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదని ముందే హెచ్చరించినట్టయితే వాళ్ళ పెట్టుబడి కూడా నష్టపోయే అవకాశం ఉండకపోవు. ఈరోజు నీళ్లు ఇస్తామని చెప్పి ఒకవైపు ఎస్ఆర్ఎస్పి అధికారులను మరి స్వయంగా మంత్రి శ్రీధర్ బాబు గారే ఆదేశించడంతో మరి పెద్దపల్లి జిల్లా కలెక్టర్ గుండారం రిజర్వాయర్కి వచ్చి ఆ నీటిని పరిశీలించి త్వరలోనే విడుదల చేస్తామని చెప్పి కూడా రైతులకు మాట ఇచ్చిన పరిస్థితి. దాంతో మరి ఆశగా ఉన్న రైతులకు ఇప్పటి వరకు కూడా నీరు అందలేదు. మరోవైపు పూర్తి స్థాయిలో ఎండిపోతున్న తరుణంలో మాకు చావు తప్ప వేరే శరణ్యం లేదని చెప్పి, చావే మార్గం అని చెప్పి ఈరోజు రోడ్లెక్కిన పరిస్థితిని గమనించవచ్చు. అదేవిధంగా పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి, బీఆర్ఎస్ అభ్యర్థి, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ గారు, అదేవిధంగా జిల్లా పరిషత్ చైర్మన్ పుట్టా మధుకర్ గారు నిన్నటి రోజున ముత్తార మండలంలో ఎండిన పంటలను పరిశీలించి మరి న్యాయం జరిగే వరకు పోరాడతామని చెప్పి రైతులతో పాటు పొలంలో కూర్చున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. మార్పు అంటే ఇంత గొప్పగా ఉంటుందని ఎవరు ఊహించలేదు. 10 ఏళ్ల క్రితం ఉమ్మడి రాష్ట్రంలో పాలనలో ఎలా ఉండేదో ఇప్పుడు ఇలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. రైతులను మళ్లీ రోడ్లపైకి తెచ్చి అరిగోస పెడుతున్నారు. సాగునీరు లేక పంటలు ఎండిపోయి అన్నదాత కన్నీరు పెడతా ఉంటే ముఖ్యమంత్రి మాత్రం హోలీ సంబరాల్లో మునిగి తేలిపోయారు. రైతులు ఎన్ని కష్టాలు పడ్డా ఈ ప్రభుత్వానికి అవసరం లేదు. మేము మాత్రం అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు ఎండిన పంటలు పరిశీలించి రైతులకు ధైర్యం చెబుతున్నాం. బీఆర్ఎస్ పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచి నష్టపరిహారం అందేలా పోరాటం చేస్తాం, న్యాయం జరిగే వరకు పోరాడతామని చెప్పి ఇటు పెద్దపల్లి చైర్మన్ పుట్టా మధుకర్ గారు, అదేవిధంగా కొప్పుల ఈశ్వర్ గారు రైతులకు అండగా వారితో పాటు మరి నిరసనకు దిగిన పొలాల్లో కూర్చొని నిరసనకు దిగిన అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. అదేవిధంగా నష్టపరిహారం అందే వరకు కూడా పోరాటం చేస్తాం. రైతులకు మరి కావాల్సిన సాగునీరు అందించడంలో విఫలమైన ప్రభుత్వం వాళ్ళ సమస్యలను పట్టకుండా హోలీ సంబరాల్లో మునిగి వెళ్తున్నాడు రేవంత్ రెడ్డి. మరోవైపు ఢిల్లీకి చక్కర్లు కొడుతున్నాడు. రైతుల సమస్యలను పట్టించుకునే ప్రయత్నం చేయడం లేదు. మరోవైపు మంతని ప్రాంత రైతులకు అండగా నిలవాల్సిన శ్రీధర్ బాబు ఇప్పటికి కూడా దీని మీద ప్రకటన చేయలేదు. మరి మంత్రి శ్రీధర్ బాబు గారు ఖచ్చితంగా మంతనిలో మరి పంటలను పరిశీలించి వారికి నష్టపరిహారం ఇప్పించడానికి కృషి చేయాలి. ఖచ్చితంగా ప్రభుత్వంలో కీలక పాత్రలో ఉన్న శ్రీధర్ బాబు ఖచ్చితంగా ఇక్కడ ఎంతైతే పంట ఎండిందో దాన్ని తక్షణం సర్వే చేయించి వారందరికీ కూడా నష్టపరిహారం అందించడానికి స్వయంగా ఆయన పంటలను పరిశీలించాలని చెప్పి రైతుల పక్షాన మరి మేము కోరుతా ఉన్నాం. ఇది ఈ రోజు మార్నింగ్ న్యూస్. తిరిగి రేపు కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.